మార్కెట్ లో 5-6 పుల్లు కొట్టే మషిన్లు ఉన్నాయి. ఏ ఒక్కటి పనిచేస్తలేదు. ప్రైవేట్ మిషన్లు వచ్చి గంటకు 1000 రూపాయలు తీసుకుంటారు. అట్లా ఇబ్బంది పడతారు. రాత్రి కూడా కరెంటు లేదు. దానికి వైర్లు ఉన్నాయి. మంచి నీళ్లు లేవు. రైతులకు నానా కోసపడతారు. నర్మేడ నుంచి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడతాను. వాళ్ళు ఇబ్బంది పడతారు. మొక్కల కొనుగోలు, ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి. మార్కెట్ లో కరెంటు మొత్తం చేయాలి. అంటే బొల్లు కొట్టిన కుప్పలు బొల్లు, ఆ బొల్లు ఈ ఒడ్లు మొక్కలు మలగలుస్తుంది. దాన్ని వెంటనే బయటికి తీసేసేయాలి. ఇదంతా అస్తవ్యస్తం ఉన్నది. దీని సంగతి ఏందో చెప్తుంది. ఏది రావాలి, ఏం చేయాలి, ఏం చేయాలి మీరు చెప్పాలి కదా. చూపిస్తారా సార్? ఉన్నాయి అని అంటాను. మేము అడిగితే చూపిస్తారా అంటున్నా. ఏడున్నదండి మిషన్లు? మొక్కజొన్న ఎండి ఎండి మొత్తం మించి కూడా పోయింది. ఇంకా మ్యాచర్ వస్తలేదు అంటారు. పొల్లు కొట్టే మిషన్లు, ప్రైవేట్ మిషన్లు గంటకు 1000 రూపాయలు ఇచ్చి పట్టించుకుంటారు. ఉన్న మిషన్లు బెల్ట్ ఖరాబ్ అయిందని, వైర్ లేదని మూలకి పెట్టిరు. దాని సంగతి ఒక్కొక్క రైతు 2 గంటలు 3 గంటలు దానికి ఒక మనిషిని పెట్టాలి. మనిషి లేడు, ఎవరు లేరు, వైర్ లేదు, ఎక్కడెక్కడ కరెంటు లేదు, లైట్లు లేవు. పేరుంటే మెకానికల్ చేస్తున్నారు. చేర్యాల వ్యవసాయ మార్కెట్ వద్ద ఇవాళ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల ఇబ్బందులు తొలగించాలి ఈ ప్రభుత్వం అని చెప్పి రస్తా రోకో నిర్వహించడం జరిగింది. ఈ చేర్యాల వ్యవసాయ మార్కెట్ అసలు ఏ అధికారి పట్టించుకునే పాపాన పోతలేడు. ఎందుకంటే కనీసము మార్కెట్ అనేది ప్రతి సంవత్సరము 2 నెలలు కొనసాగుతుంది. ఈ 2 నెలల కాలంలో దాన్ని శుభ్రం చేసే విషయంలో కానీ, రైతులకు మంచినీళ్ళు అందించే విషయంలో కానీ, రైతులకు ఈ టాయిలెట్స్ ఏర్పాటు చేసే విషయంలో కానీ, ఆ కల్లాల విషయంలో కానీ, బార్దాన్ని ఇవ్వడంలో కానీ మొత్తం ప్రభుత్వం విఫలమైంది. ఇవాళ చేర్యాల మార్కెట్ లో మక్కలు నర్మేడ నుంచి దాదాపు 30-40 కిలోమీటర్ల నుంచి ఈ చేర్యాల మార్కెట్ కు తీసుకొస్తున్న పరిస్థితి ఉన్నది. 15 రోజుల నుండి మ్యాచర్ వచ్చి మక్కలు ఎప్పుడు కాంట పెడతారని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ గోనె సంచులు లేవు, వచ్చే పరిస్థితి లేదు, మీరే కొనుక్కొచ్చుకోరని చెప్పి రైతులను మార్కెట్ అధికారులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వరి ధాన్యము పోసుకునేందుకు అసలు స్థలమే లేకుండా పరిస్థితి ఉన్నది. ఇవాళ లారీలు సరిగా వస్తలేవు, గోనె సంచులు లేవు, అనేక ఇబ్బందులతోటి రైతాంగము సతమతమవుతున్న పరిస్థితి ఉన్నది. దీన్ని వెంటనే మార్కెట్ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ గాని వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఎంఆర్ఓ గారు ప్రతినిత్యము పర్యవేక్షించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో అదే రకంగా
గ్రామాన ఇవాళ మార్కెట్లు ఏర్పాటు చేసిర్రు. ప్రతి మార్కెట్లో ఇదే పరిస్థితి ఉన్నది. ఈ పొల్లు పట్టే మిషన్లు ఇక్కడ సుమారు 6 ఉన్నాయి. 6 చెడిపోయి ఉన్నాయి. దానికి వైరు లేదు, బెల్ట్ లేదు, అన్ని రిపేర్లో ఉన్నాయి. ఒక్కదాన్ని కూడా ఈ మార్కెట్ కమిటీ వాళ్ళు రిపేర్ చేసే పరిస్థితి లేదు. ప్రైవేటు వాళ్ళు ప్రైవేటు మిషన్లతోటి గంటకు 1000 రూపాయలు ఇచ్చి రైతు పట్టించుకుంటున్న పరిస్థితి ఉన్నది. చాలా ఘోరంగా ఉన్నది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఈ మార్కెట్ ను సందర్శించి మార్కెట్ ను సరిచేయాలి, రైతులకు అనుకూలంగా దీన్ని మార్చాలి, గోనె సంచులు ఇవ్వాలి. వెంటనే వచ్చిన ధాన్యాన్ని వెంటనే ఒక 2 రోజులల్లా వాళ్ళకు కాంటాలు పెట్టి పంపించాలి. ఆ రకంగా రైతులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇవాళ ఎంఆర్ఓ గారు వచ్చి మాకు మాట ఇచ్చారు, రేపటి వరకల్లా అన్ని సౌకర్యాలు చేస్తాము, రైతులను ఇబ్బంది పెట్టకుండా మేము అన్ని చూసుకుంటాం అన్నాడు. రేపటి వరకు రేపు ఈ టైం వరకు చేయకపోతే మళ్ళీ ఇదే రకంగా పెద్ద ఎత్తున ఇక్కడ రస్తారోకం చూసి అవి వచ్చేంత వరకు వదిలిపెట్టాము. వెంటనే రైతుల పరిస్థితిని గమనించి వెంటనే ఈ ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పి రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మ్యాచర్ వస్తలేదు అంటారు, మ్యాచర్ వచ్చినా కానీ వస్తలేదు అంటారు. మాకు అంత గోస అవుతుంది. తొలగొప్పల నుంచి ఇటు వస్తున్నాం. మాకు ఇంటికాడ చేసేటోళ్ళు లేరు. ఇక్కడ కూడా తిప్పలు అవుతుంది. తొందరలో కాంటా చేసుకోవాలి, తొందరలో బారదానియాలి. మాకు రైతులకు ఇబ్బంది ఉన్నది. వారంలో కొద్ది ఈడ ఉంటా అంటే మా ఇంటికాడ జీవాలు, మేకలు, ఎడ్లు, మనుషులు అంతా ఆగం ఉన్నాం. మొక్కలు ఒకటి, రెండవది ఇవాళ కాకుండా రేపైనా బాధానికి ఖచ్చితంగా రావాలి. వచ్చిన అన్ని మొత్తం వెంట లేపాలి. మాకు కావాల్సింది కాదు అన్ని 4-5 రోజులు మొత్తం కావాలి. జిమ్మదారు మీద మీదే, నానిపోతే తరకు మాత్రం మొక్కజొన్నలు పనికిరావు. ఆ జిమ్మదారు అయితే మీదే. మాకు మేమైతే పట్టించుకోము. 40 కిలోమీటర్ల నుంచి నర్మడ మండలం నుంచి వచ్చినాం. నర్మడ మండలం ఎందుకు పెట్టాలి నువ్వు? 40 కిలోమీటర్లు వచ్చి మేము ఇక్కడ 400 13-15 రోజులు తన్ని వస్తున్నాం. ఎందుకు ఈ కథ? మాకు వ్యవసాయం చేసి మాకు ఏం లాభం ఉన్నది సార్? చచ్చిపోతున్నాం మేము. పెద్ద కావాల్సింది కాదే మాకు. ఎల్లుండి ఇవాళ కాదు, ఇవాళ అనగానే రాదు, రేపు అయినా 2 రోజుల బాగా రావాలి. మొత్తం కొనుగోలు కావాలి. మా 40 కిలోమీటర్ల నుంచి నర్మడ మండలం అవతల మాది. అక్కడ చూస్తున్నాం మేము. 20 తారీఖు నాడు వచ్చినా నేను. 20 తారీఖు నాడు వస్తే నాకు 20 తారీఖు బారదాని ఇచ్చారు. బారదాని ఇస్తే సంతోషితో కూడా కాంటా చేస్తలేరు. ఇంతవరకు కాంటా చేస్తలేరు. పంట పండించడం మాకు ఈజీ అవుతుంది, కానీ అమ్ముకోవడం అంత కష్టం. పంట పండించడానికి అమ్ముడు కష్టం అవుతుంది మాకు. చాలా దారుణంగా ఉన్నది ఇక్కడ రైతుల పరిస్థితి. వర్షం పడితే మాత్రం ఒక్క ఇంత కూడా పనికి రాదు. కాబట్టి దయచేసి అధికారులు అర్థం చేసుకొని తొందరగా మాకు రైతులకు న్యాయం కల్పించాలని అంటా ఉన్నాం. పెద్ద మీటింగ్లు పెడతారు. రైతు దేశానికి వెన్నెంక అంటారు. ఎక్కడ వెన్నెంకున్నాడు రైతు? ఎక్కడ రోడ్డు మీద పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇలా రైతులు రోడ్డు మీద తీసుకురాకండి. అన్నం పెట్టే రైతులు ఆగం చేసే పరిస్థితి కోరుకుంటున్నాం. రైతులు తొందరగా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. ఏఎంసీ మార్కెట్లో మేము పిఐసిఎస్ వారి కొనుగోలు చేస్తున్నాము. గత నెల నుంచి చేస్తున్నాము. కొంచెం బారదాను ఇబ్బంది ఉంది. మేము పై అధికారులు కూడా ఇదివరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. బారదాను ఈరోజు ఒక 5,000 నుండి 6,000 బారదాను వస్తుంది. మాకు 5 మండలాల నుంచి సరుకు వస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. దయచేసి ఆ పై అధికారులు మమ్మల్ని అర్థం చేసుకొని ఈరోజు రైతులు అందరూ ధర్నాకు రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. కొంచెం మాకు బారదాను ఏర్పాటు చేయగలరని మేము మనం చేస్తున్నాం. సీరియల్ మార్కెట్ యార్డ్లో మొక్కల కొనుగోలు కేంద్రం మరియు ధాన్యం కొనుగోలు కేంద్రాలు 2 నడుస్తున్నాయి. ఇప్పటి వరకు మొక్కల కొనుగోలు 365 మంది రైతుల నుండి 17,363 క్వింటాల్స్ కొనుగోలు చేయడం జరిగింది. అట్లానే ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో 62 రైతుల నుండి 4,400 క్వింటాల్స్ కొనుగోలు చేయడం జరిగింది. మన సీజన్ కన్నా ముందే అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేసి ప్యాడీ క్లీనర్లు కానీ, ఎలక్ట్రిఫికేషన్, డ్రింకింగ్ వాటర్ అన్ని వస్తువులు కూడా కంప్లీట్ చేశారు. కాకపోతే వాడకం కొద్దీ మధ్య రిపేర్లు వస్తున్నాయి. అవి కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ కొనసాగుతున్నాయి. ఏ విధమైన ఇబ్బందులు అయితే లేవు. ప్రస్తుతం నార్త్ సైడ్ నుంచి గన్నీస్ రానందున కొంచెం ఈరోజు రైతులు ధర్నా చేయడం జరిగింది. అవి పరిష్కరించడానికి నార్త్ గారు ఈరోజు గన్నీస్ అన్నట్టే పంపిస్తున్నాను చెప్పారు. ఇది సమస్య కూడా పరిష్కారం.
అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేము బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.